సన్నీ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ అన్ని రకాల రక్త పరీక్షలు, రక్తం, మూత్రం, కఫం, ఎయిడ్స్, వీర్య పరీక్షలు చేయబడును. గల్ఫ్ మెడికల్ చేయబడును. ఆదివారం బజార్, భీమవరం 1. సెల్ 9440506516 9014644799. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వలన గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యనమదుర్రు డ్రైన్ ప్రమాదపు అంచున పొంగి ప్రవహిస్తోంది. ఎర్ర కాలువ నుంచి వరద నీటిని యనమదుర్రు డ్రైన్ ద్వారానే సముద్రంలోకి ఎప్పటికప్పుడు వదులుతున్న నేపథ్యంలో డ్రైన్ కు ముంపు నీరు భారీగా చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇరిగేషన్ అధికారులు యనమదుర్రు డ్రైన్ కు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరింతగా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. భీమవరం పట్టణంలో యనమదుర్రు డ్రైన్ ప్రభావంతో దుర్గాపురం, లంకపేట, మెంటేవారి తోట, మరికొన్ని కాలనీలు నేట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మోటార్ల ద్వారా బయటకి తోడుతున్న ప్రాంతాలను ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దానికి సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డ్రైన్ ఆనుకున్న వార్డుల్లో ఇళ్లలో నీరు వచ్చే పరిస్థితి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు అందరూ కూడా పర్యవేక్షించి ఎక్కడైతే నీరు వస్తుందో అక్కడ ఇంజిన్లు పెట్టి, మోటార్లు పెట్టి నీరు బయట తోడటం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఇబ్బంది లేదు. ఇంకా డ్రైన్ పెరిగితే ప్రమాద హెచ్చరిక 3 దాటితే ఇంకా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా మోటార్లు ఎక్కువ పెట్టి వీలైనంత వరకు ఎక్కడ నీరు నిల్వ లేకుండా ఉండే విధంగా భీమవరం పట్టణం మొత్తం కూడా ఇంజిన్లు పెట్టి తోడటం జరుగుతుంది. కమిషనర్ ప్రత్యేకంగా పర్యవేక్షించి శ్రద్ధ తీసుకొని దీని మీద వారు ఇన్స్పెక్ట్ చేస్తూ తిరుగుతున్నారు. ఖచ్చితంగా ఇళ్లలోకి ఎవరికి నీరు రాకుండా ఉండే విధంగా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే భీమవరం మండలంలో నాయుడుపాలెం దగ్గర, ఎలందూరు దగ్గర కూడా డ్రైన్ అంచులు తాకి వెళ్తుంది. కానీ ప్రస్తుతానికి ప్రమాదం లేదు. దానికి బస్తాలు వేసి కంట్రోల్ చేసి ఇరిగేషన్ అధికారులు కంట్రోల్ చేస్తున్నారు. అది కూడా ప్రస్తుతానికి అయితే ఎక్కడ ప్రమాదం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలోని శ్రీ శక్తీశ్వర స్వామి వారిని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి 108 టెంకాయలు మొక్కుబడిని ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి జరగాలని, ఆ శక్తీశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి పరిపాలన అందించే విధంగా పరిపాలనలో అందరికీ మంచి జరిగే పరిపాలన ఉంటుందని, శక్తీశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. శక్తీశ్వర స్వామి దర్శనార్థం రావడం జరిగింది. నేను అందరూ కూడా జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి వాళ్ళ శక్తీశ్వర స్వామి దర్శనాన్ని కూడా నాకు దర్శనం చేసుకున్నాను. వాళ్ళ నిజంగా చాలా ఆనందంగా ఉంది. అది ఎప్పుడు కూడా రాలే దగ్గరికి వాళ్ళ పంతులు గారు కూడా ఇక్కడ మరి చెప్పారు. దానిలో మరి విగ్రహం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ మరి శక్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఒక మంచి జరగాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజల కోసం, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఒక మంచి పరిపాలన ఇచ్చే విధంగా ప్రజలందరికీ కూడా నేటి తరం యువతకు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ట్రెండ్ ఫాలో అవుతున్నారని సినీ నటి అశ్విని శ్రీ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం జేపీ రోడ్ లో నూతన గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్ సినీ నటి అశ్విని శ్రీ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరం పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ఇటువంటివి రావడం అభినందనీయమని, గ్రీన్ ట్రెండ్స్ చూస్తుంటే ఒక అద్భుత కళాఖండంలా ఉందని, యువకులు, ఇంజనీర్లు వ్యాపారాలు చేయడం మంచి పరిణామమని అన్నారు. సెలూన్ మేనేజింగ్ పార్ట్నర్స్ ఆదిత్య, సాయి కిరణ్, సుజిత, రేవతి మాట్లాడుతూ మొత్తం 400 బ్రాంచ్లున్నాయని, ఆంధ్రప్రదేశ్లో 37వ బ్రాంచ్గా భీమవరంలో ప్రారంభించామని అన్నారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్, పొత్తూరి బాపిరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పక్కన నుంచి పట్టుకొని చెప్తా ఒకరు పట్టుకో. ऐसे ऐसे बनाते सुपर दे पीछे वाला ये बचा करना है तो कर दो चलो नहीं करना హలో అందరికీ, నేను మీ బిగ్ బాస్ అశ్విని శ్రీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు నేను వచ్చేసాను భీమవరంలోని గ్రీన్ ట్రెండ్ సెలూన్ ఓపెనింగ్కి. నాకైతే చాలా చాలా నచ్చింది ప్లేస్. చాలా క్లాసీగా, చాలా ఎన్వైరన్మెంట్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్ హియర్. అంత చాలా కొత్త ప్లేస్, కొత్త అంబియన్స్. ఇట్స్ సో గుడ్. అండ్ కంగ్రాచులేషన్స్ రేవతి గారు అండ్ సాయి గారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను యాక్చువల్గా ఇట్లాంటి బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దామని. సో మీ దగ్గర డెఫినెట్గా టిప్స్ తీసుకోవాలి నేను. వెరీ నైస్ ప్లేస్ అండ్ ఫస్ట్ టైం వచ్చానండి భీమవరంకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఏ గుడ్ రెస్పాన్స్. భీమవరం అంటే ఎప్పుడు మర్యాదలకి పెట్టిన పేరు అని చెప్పి వినడమే కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇక్కడ మర్యాదలు అయితే రాత్రి వచ్చాను నేను. రాత్రి నుంచి అసలు ఇదేం తింటారు, అదేం తింటారు, ఇది అది. లైక్ ఐ రియలీ లవ్ యువర్ స్లాంగ్ అండి. భీమవరం స్లాంగ్ ఈజ్ సో నైస్. ఇట్స్ సో క్యూట్ అనిపిస్తుంది నాకు. బికాస్ వీ స్టే ఇన్ తెలంగాణ, హైదరాబాద్. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ రాంగ్ అబౌట్ తెలంగాణ, బట్ నాకు తెలియకుండానే నాకు కొంచెం ఈ స్లాంగ్ అంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్. మీడియా పీపుల్ ఎవ్రీబడి, వర్షంలో కూడా వచ్చారు మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. వెదర్ ఈజ్ సో బ్యాడ్ హియర్, బట్ చాలా మంది వచ్చారు. వెరీ నైస్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ గ్రీన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా పేరు రేవతి తోట. అంజుబాబు గారికి, చిరుబాబు గారికి, అలాగే మన అశ్విని గారికి, ముగ్గురికి చాలా థ్యాంక్ యూ ఇక్కడ వరకు వచ్చి మాకు సపోర్ట్ చేయడానికి. అండ్ ఇది మనకి సెకండ్ బ్రాంచ్. ఆల్రెడీ వీ హ్యావ్ ఏ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. మనకి గ్రీన్ ట్రెండ్స్ పైన టీం నుంచి కూడా వర్క్ నచ్చి, సపోర్ట్ నచ్చి, అండ్ దిస్ ఇస్ వాల్యూ ఫర్ మనీ అనిపించి మనం సెకండ్ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే భీమవరం వాళ్ళకు కూడా ఇంత బెస్ట్ సర్వీస్ మనం ఇద్దామని ఇక్కడ ప్లాన్ చేస్తాం. భీమవరం ప్రజలు కూడా, జనాలు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ఇట్లాగే మేము ఇంకొన్ని బ్రాంచ్లు పెట్టాలని చెప్పి ఆలోచిస్తాం. భారీ వర్షాల కారణంగా ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సచివాలయ సిబ్బందికి తెలిపారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా జిల్లాలో పలు ప్రాంతాలను పర్యటించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అత్తిలి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు, విధుల్లో ఎంతమంది ఉన్నారని పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయం తనిఖీ సందర్భంలో పంచాయతీ కార్యదర్శి కె సుజాత, మండల విస్తరణ అధికారి ఎం శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. సెంటర్కి అడిషనల్గా ఇచ్చారా? ఏమన్నా అక్కడ వాళ్ళని ఇక్కడ పెట్టారా? ఎక్కడున్నావు? ఫార్మర్ అంటే టెనెంట్ లోనింగ్ ఉంది మేడం.